వంశనాశకుడైన ఈ ఒక్క దుర్యోధనుడిని విడిచిపెట్టండి, ఇప్పటికైనా విడిచండి. మీరు పుత్ర వ్యామోహంలో పడిపోయారు. చేయవలసినటువంటి అసలు పని గురించి మీరు ఆలోచించటమే లేదు. ఆ కారణంగానే ఇప్పుడు మనకి ఇలా విపరీతమైన ఫలితం వచ్చింది. మన వంశమే నాశనం అయిపోతుంది. శమేన ధర్మేణ నయేన యుక్త, శమేన ధర్మేణ నయేన యుక్త, మాతే బుద్ధి శాస్తు తే మా ప్రమాదీః, ప్రధ్వంసినీ క్రూర సమాహితా శ్రీః, ప్రధ్వంసినీ క్రూర సమాహితా శ్రీః, మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్, మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్. శాంతి, ధర్మం, నీతి అనే వాటితో మీ బుద్ధి నిండి ఉంది. దానిని అలాగే నిలిపుంచుకోండి. ఇప్పుడు ఎంత శాంతిగా ఉండ్రి మీరు, ఎంత క్షమంతో ఉండి మీరు, ఎంత ఆనందమైందో నాకు, ఎంత మహాత్ముడైనటువంటి పత్రిని నేను పొందానని. మళ్ళీ ఇట్లా తయారైపోయారు మీరు. పొరపాట్లు చేయకండి. పగతో సాధించుకున్న సంపద వినాశానికి కారణమవుతుంది. శాంతిలోనూ ప్రేమతోనూ సంపాదించుకున్న లక్ష్మియే, సంపదే వృద్ధి చెందుతుంది అంది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, అథ ప్రవీణ్మహారాజః గాంధారీం ధర్మదర్శినీం, గాంధారీం ధర్మదర్శినీం అంతః కామం కులస్యాస్తు, అంతః కామం కులస్యాస్తు న శక్నోమి నివారితుం. ఈ వంశము నాశనమైనా సరే నాకిష్టమే, నాకు సంతోషమే. నేను మాత్రం దుర్యోధనుణ్ణి నివారించను, అతడి మాటకు అడ్డు చెప్పను. చూడండి, అతడు చెప్పినట్టే ఆడుతాను. అతడు కోరుకున్నది జరిగే తీరవలసిందే, అతడు అనుకున్నది పూర్తి కావలసిందే. పాండవులు మళ్ళీ ఇక్కడికి రావలసిందే, పాండవులతో నా పుత్రులు మళ్ళీ జూదం ఆడవలసిందే, జూదం జరగవలసిందే అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. అప్పటికే ధర్మరాజు సోదరులతో కలిసి హస్తినాపురం నుండి చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రతిగామి ధృతరాష్ట్రుడి ఆజ్ఞను పాటించి అమిత వేగంగా ప్రయాణం చేసి ధర్మరాజును సమీపించి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, సభ మళ్ళీ సిద్ధంగా ఉంది, తమ కోసమే ఎదురు చూస్తుంది. మీ తండ్రి గారైన, అక్కడే వచ్చింది తాపత్రయం, మీ తండ్రి గారైన ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు, సభకు వచ్చి మళ్ళీ జూదం ఆడమని ఆజ్ఞాపిస్తున్నారు అన్నాడు. ధాతుర్నియోగాద్భూతాని ప్రాప్నువంతి శుభాశుభం, న నివృత్తి స్తయోరస్తి, న నివృత్తి స్తయోరస్తి, దేవితవ్యం పునర్యది, దేవితవ్యం పునర్యది. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, విధి ప్రేరేపించటంతోనే ప్రాణులందరూ శుభాన్ని కానీ అశుభాన్ని కానీ పొందుతారు. అలాగే ఎవడు శుభం నుంచి తప్పించుకోలేడు, ఎవడు అశుభం నుంచి కూడా తప్పించుకోలేడు. అందుచేత నేను మళ్ళీ జూదాన్ని ఆడటం అనేది విధి నిర్ణయమే అయి ఉంది. ఏం ధర్మమో ఏంటో, తండ్రి గారు ఆజ్ఞ అంటూనే అట్లా అయిపోయేది. ఏం ధర్మమో ఏమిటో.
అక్షద్యూతే సమాహ్వానం, అక్షద్యూతే సమాహ్వానం, నియోగాత్ స్థవిరస్య చ, నియోగాత్ స్థవిరస్య చ, జానన్నపి క్షయకరం, జానన్నపి క్షయకరం, నాతిక్రమితు ముత్సహే, నాతిక్రమితు ముత్సహే. అందుకే వృద్ధుడైన మహారాజు యొక్క ఆజ్ఞ ప్రకారం మళ్ళీ జూదం ఆడటానికి పిలిపించడం అనేది వంశ వినాశనానికి కారణమవుతుంది. ఇది తెలిసి కూడా నేను ఆయన ఆజ్ఞను జవదాటలేకపోతున్నాను, అతిక్రమించలేకపోతున్నాను. రెండో పర్యం ముగిన తర్వాత రెండో పర్యం ఇంకో పారి ఆడదామనేది వంశనాశనం అని చెప్తారు. ఆనాడు శ్రీరాముడికి బంగారు జంతువు దొరకటం అనేది అసంభవం కదా. ఇది తెలిసి కూడా శ్రీరాముడు బంగారు లేడీ కోసం వెంటబడి పతనమయ్యాడు. ఎక్కడైనా బంగారు లేడీ ఉంటుందా? అది మాయా అనేది తెలుసు కూడా. పోనీ సీతమ్మకైనా తెలుసు కదా. ఇవంతా జరగాల, అంతే విధి ముందు జరగాల. రావణాసుడికి సంహారం కావాలా, లేకపోతే ఇవన్నీ జరగకపోతే ఎట్లా అవుతుంది? పరాభవం కలిగినప్పుడు ఎవరి బుద్ధి అయినా ఇలాగే విపరీతంగా ఆలోచిస్తుంది అని ధర్మరాజు అంటూ సోదరులతో కలిసి వెనక్కు తిరిగాడు. చూడండి, శకుని మామ తెలిసి కూడా మాయ, ఆ మామది శకుని మామ మాయ తెలిసి కూడా మళ్ళీ జూదం ఆడటానికి వెళ్ళాడు. పాండవులు సభలోకి ప్రవేశించారు. అది చూసి మిత్రుల మనస్సులు కలత చెందాయి. పాండవులు ప్రారబ్ధానికి వశులయ్యారు, వశమైపోయారు. ప్రారబ్ధమే కదా కర్మ. సర్వలోక వినాశానికి కూడా కారణమైనటువంటి జూదం ఆడటానికి అక్కడ కూర్చున్నారు, మళ్ళీ కూర్చున్నారు. ఆడి అంతా అయిపోయి ఇంకేం అయిపోయింది, శాంతం వచ్చేస్తుంది, వెళుతున్నారు వీళ్ళు ఇంద్రప్రస్థానికి అనుకొని అనే లోపల ఇదేంటిది మళ్ళీ వచ్చి కూర్చున్నారు. తర్వాత శకుని ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఓ ధర్మరాజా, ధృతరాష్ట్ర మహారాజు నీ ధనమంతా నీకిచ్చి మంచి పని చేశాడు. ఇప్పుడు ఏ పందాలు లేవు, ఏ వాదాలు లేవు. ఉన్నది ఒకటే పందెం, ఒకటే మాట. దానికి మనం కట్టుబడి ఉందాం, దానినే పాటిద్దాం. దాని గురించి వివరంగా చెబుతున్నాను విను. వయం వా ద్వాదశాబ్దాని, వయం వా ద్వాదశాబ్దాని యుష్మాభిర్ద్యూత నిర్జితాః ప్రవిశేమ మహారణ్యం, ప్రవిశేమ మహారణ్యం రౌరవాజిన వాససః, రౌరవాజిన వాససః. మీరు జూదంలో గెలిస్తే మేమందరం 12 సంవత్సరాలు మృగచర్మాలను ధరించి వనవాసం చేస్తాం మేమంతా. త్రయోదశంచ సజనే, త్రయోదశంచ సజనే అజ్ఞాతాక పరివత్సరం, అజ్ఞాతాక పరివత్సరం జ్ఞాతాశ్చ పునరర్జ్ఞాని వనే వర్షాణి ద్వాదశ, వనే వర్షాణి ద్వాదశ. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యలోనే ఉంటూ అజ్ఞాతవాసం గడుపుతాం. ఈ అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యంలో గడుపుతాం. మేము గనుక మిమ్మల్ని ఓడిస్తే మీరు ద్రౌపదితో కలిసి 12 సంవత్సరాలు మృగచర్మాలను ధరించి వనవాసం చేయాలి. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యలోనే ఉంటూ మీరు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేయాలి. ఈ అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాల అడవిలో గడపాలి. 13 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మీరైనా మేమైనా మళ్ళీ రాజ్యాన్ని పొందవచ్చు. ఓ ధర్మరాజా,
ఇది పందెం. ఇక జూదాన్ని ప్రారంభిద్దాం, పాచికలు వేసి మాతో జూదం ఆడు అన్నాడు. పాచికలు నువ్వే వేయన్నట్టు. అప్పుడు సభలోని సభ్యులందరూ పాచికలు వేసి ఆడదామన్నాడు. చూస్తాం ఎవరు వేస్తారు. అప్పుడు సభలోని సభ్యులందరూ చేతులు పైకెత్తారు. కలత చెందిన మనస్సుతో ఇలా అన్నారు, అయ్యో, బంధువులెవరూ ఈ ధర్మరాజును ఆపటం లేదు. మీద పడుతున్న ప్రమాదాన్ని అయినా తెలపటం లేదు. అసలు ఈ భరత శ్రేష్ఠుడికి తన బుద్ధి తన వశంలో ఉందా లేదా? ఈ ధర్మరాజుకి ఎవరు చెప్పేవాళ్లే లేరా? అందరికీ కలత అయిపోయింది పాపం. ఈ విషయం ఈ బుద్ధిమంతుడికి అర్థం అవుతుందో లేదా? ఇతడు ఈ ప్రమాదాన్ని గుర్తిస్తున్నాడా లేదా అన్నారు. ఆ మాటలు ధర్మరాజు కూడా విన్నాడు. కానీ ధృతరాష్ట్రుడి ఆజ్ఞ పాటించాలని, ధర్మాన్ని ఆచరించాలనే దృష్టిని కలిగి ఉన్నాడు. మళ్ళీ అధర్మపరులతో జూదం ఆడటానికే సిద్ధపడ్డాడు. జానన్నపి మహాబుద్ధి పునర్ద్యూతమ వర్తయత్ అప్యాసన్నో వినాశస్యాత్ కురుణామితి చింతయత్ కురుణామితి చింతయత్. మహాబుద్ధిగల ధర్మరాజుకు మాత్రం అంతా తెలుసు. కురుకుల వినాశనం సమీపించింది అని ఆలోచిస్తూ జూదం ఆడటానికి సిద్ధమై ఇలా అన్నాడు, నేను స్వధర్మాన్ని పాలిస్తున్నాను, ఆచరిస్తున్నాను, ధర్మపాలనలోనే ఆసక్తి కలిగి ఉన్నాను. అందువల్ల నా వంటి రాజు పిలువబడిన తరువాత వెనక్కు వెళ్ళడు. అదొకటి ఉందే, ఇది ధర్మం కనుక నేను నీతో జూదం ఆడుతున్నాను అన్నాడు. అలా ధర్మరాజు ప్రారబ్ధానికి లోనయ్యాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపుడు, సంజయుడు, గాంధారి, కుంతీదేవి, భీమార్జునుడు, నకుల సహదేవులు, వికర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, బాక్లీకుడు, ఇంతమంది ఎంతగానో వారిస్తున్నారు. వద్దు వద్దు, మాట వినవద్దు, ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దు అని అందరూ చెప్తున్నారు. అయినా ధర్మరాజు జూదాన్ని ఆపలేదు. జూదం ఆడటానికే సిద్ధపడ్డాడు. ఆ ధర్మరాజును చూసి శకుని ఇలా అన్నాడు, ఓ మహారాజా, మా దగ్గర గోవులున్నాయి, గుర్రాలున్నాయి, గొర్రెలున్నాయి, అవును గొర్రెలు, కోళ్ళున్నాయి, ఏనుగులున్నాయి, బక్క చిక్కిన మేకలున్నాయి, డబ్బు ఉంది, దాసదాసీలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినా వనవాసం ఒక్కటే మా పందెమై ఉంది. చూడండి, పందెంలోని ధనమే వనవాసం. ఈ ఆటలో ఒక్కసారి పాచికలు విసరగానే ఆట పూర్తి అయిపోతుంది, ఫలితం తేలిపోతుంది, ఎవరు విజేతలో తేలిపోతుంది అన్నాడు. అని అంటూనే ఆ నియమం పెడుతూనే ఆ నియమానికి ధర్మరాజు అంగీకరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.